ఇక్కడ ఒక బౌల్లో చిన్న చిన్న చికెన్ పీసెస్ తీసుకున్నాను. దీన్ని చాపింగ్ బోర్డ్ మీద వేసుకోండి. అయితే ఎందుకు ముక్కలు ఇలా తీసుకున్నాను అంటే చాలాసార్లు చికెన్ ప్యాటీ చేసేటప్పుడు చాలా కంప్లైంట్ ఏంటంటే లోపల దాకా చికెన్ కుక్ అవ్వలేదని. కానీ ఇలా ప్యాటీలా చేసుకునేటప్పుడు మీకు చికెన్ ఈజీగా కుక్ అవుతుంది. సో ఇంకా చక్కగా కుక్ అవ్వడానికి ఈ చికెన్ పీసెస్ని నేను ఇలా లైట్గా క్రష్ చేస్తాను. ఇలా క్రష్ చేయడం వల్ల మనకి ఆ చికెన్ ఏదైతే ఉంటుందో తొందరగా కుక్ అవుతుంది, కొంచెం నలిగిపోయినట్టు కూడా అవుతుంది. ఇలా చేసిన ఈ చికెన్ని ఒక బౌల్లో తీసుకోండి. చూడండి ఎంతో సింపుల్. ఇలా బౌల్లో తీసుకొని దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. దీన్ని లైట్గా కలిపేసుకోండి. అలాగే లైట్గా ఉప్పు, ఆల్రెడీ నేను దీంట్లో కొంచెం ఉప్పులోనే ఈ చికెన్ పీసెస్ సోక్ చేసి పెట్టాను కాబట్టి కొంచెం తక్కువగా వేసుకోండి. కానీ మరో ఉప్పు, ఇది ఫ్లేవరింగ్ సాల్ట్. అయితే ఫ్లేవరింగ్ సాల్ట్ వల్ల ఏమవుతుందంటే మీరు రెస్టారెంట్లో తిన్న ఆ ఫ్లేవర్ సువాసన వచ్చేస్తుంది. సో అది కూడా లైట్గా వేసుకోండి. ఇలా ఇప్పుడు దీంట్లో మనం కొంచెం నిమ్మకాయ జ్యూసు అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసుకుందాం. నిమ్మకాయ జ్యూసు మనకి ఆ జ్యూసీనెస్ మెయింటైన్ చేస్తుంది, టేస్ట్ కూడా చాలా రిఫ్రెషింగ్ టేస్ట్ వస్తుంది. ఇందులో కొంచెం గరం మసాలా చూడండి, అలాగే ఇందులో కొంచెం గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ వేద్దాం. వేసి లైట్గా కోట్ చేసుకోండి. ఇప్పుడు ఏమవుతుంది, ఈ చికెన్ ముక్కలు మనకి ఆ మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ ఆ ముక్కల్ని ఒక ముద్దలాగా చేసుకోవడానికి ఉంటుంది. మనం తీసుకున్నవి పీసులు, కానీ తర్వాత దీన్ని ఉండల్లా మనం చేసుకుంటున్నాం. అయితే ఇప్పుడు దీన్ని ఒక ప్యాటీ లాగా నూనెలో ఫ్రై చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలి, ఎందుకంటే ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా ఉన్నాయి. కానీ ఒక ప్యాటీలా చేసుకోవడానికి చిన్న టెక్నిక్ వాడి మనం చేసుకోవచ్చు. అది ఎలా చేయాలో చూపిస్తాను. ముందు మూకుళ్ళలో కొంచెం నూనె పోసుకొని ఆ నూనె వేడెక్కనిద్దాం. పెనంలో నూనె పోసేసుకున్నాం. ఇప్పుడు ఈ ప్యాటీ చేయడం కోసం జస్ట్ ఆకు కానీ ప్లాస్టిక్ కవర్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. ఇలా తీసుకొని ఈ ముద్దను మనం చక్కగా తయారు చేసుకున్న దాన్ని దీంట్లో వేసి రౌండ్ షేప్ ఒక రింగ్లో పెట్టేసి మంచి షేప్ రావడం కోసము మీకు కావాలంటే ఫ్లాట్ కూడా చేసుకోవచ్చు, ఇరక్కుండా ఉంటుంది. దీనిపైన మిరియాలు వేయడము, మరో పక్కకి చాలా సింపుల్. ఇలా ప్లాస్టిక్ కవర్ కానీ తిప్పి మరో పక్కకి ఇలా తిప్పేసి ఇటు పక్కన కూడా కొంచెం ఇలా వేసి ఇప్పుడు మనం దీన్ని ఈ బ్రెడ్ క్రమ్స్ తోటి కూడా అదే విధంగా మనం చక్కగా దీనిపైన వేసేద్దాం. వేసి దీన్ని ప్రెస్ చేసేద్దాం. చూడండి ఇలా బ్రెడ్ క్రమ్స్ని చూస్తారు కదా, మరో పక్కకి ఇలా తిప్పడం, మళ్ళీ ఇటు పక్కన కూడా బ్రెడ్ క్రమ్స్ వేసేయడం. అయితే సైడ్లలో కూడా మనం బ్రెడ్ క్రమ్స్ పెట్టుకుంటే బాగుంటుంది. అది ఎలా చేసుకోవాలి, సింపుల్. ఇలా అయిన తర్వాత దాంట్లో కొంచెం తేమని అది పీల్ చేసుకుంటుంది. ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది. సో మీరు కొంచెం ఫ్లాట్గా చేసుకోవాలి అంటేనేమో ఇది తీసేయండి. ఇప్పుడు సైడ్ నుంచి కూడా ఇలా బ్రెడ్ క్రమ్ కోటింగ్ చేయండి. వేసేసి ప్యాటీ మీకు లోపల దాకా చక్కగా కుక్ అవ్వాలి అంటే కొంచెం సన్నగా చేసుకుంటే బాగుంటుంది. ఎలా చేసుకున్నా పర్లేదు. నూనె కూడా ఇక్కడ వేడెక్కిపోతుంది. మనం అనుకున్న ప్యాటీ వచ్చేసింది. అయితే దాన్ని కొంచెం జాగ్రత్తగా మీరు ఇలా తీసుకెళ్ళి నూనెలోకి అలా దూవేయండి. ఇది నాన్ స్టిక్ ప్యాన్ అయినా చికెన్ ఏదైతే ఉందో ఇలా నూనెలో కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత ఆ గట్టితనం వస్తుంది. వేయగానే రాదు, సాఫ్ట్గా ఉంటుంది. తర్వాత స్లోగా చికెన్ రెండు పక్కల మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. మీడియం హీట్లో మనం ఫ్రై చేసుకుంటే చికెన్ లోపల దాకా కుక్ అయ్యి పర్ఫెక్ట్గా ఉంటుంది. చికెన్ ఈ విధంగా స్లోగా కుక్ చేసి మరో పక్కకు కూడా తిప్పి ఫ్రై చేసుకోండి. చికెన్ మరో పక్కకి తిప్పడం కోసం జాగ్రత్తగా చికెన్ మరో పక్కకి తిప్పేసి రెండో పక్కన కూడా మనం దీన్ని స్లోగా ఫ్రై చేసుకోండి. సో ఈ చికెన్ రెండు పక్కల చక్కగా మిరియాలతో కోటింగ్, మనకు అన్ని క్రమ్స్ తోటి కోటింగ్, ఇది ఎంతో బ్యూటిఫుల్ టేస్టీ చికెన్ ప్యాటీ తయారవుతుంది. సో బ్రెడ్ ఈరోజు దీనికోసం చక్కటి లెట్యూస్ అలాగే ఉల్లిపాయలు అన్నీ. కానీ బ్రెడ్ ఏదైతే ఉందో ఇది చాలా స్పెషల్ బ్రెడ్. ఎందుకంటే మేము రకరకాల బ్రెడ్స్ ఇక్కడ చేసుకుంటూ ఉంటాం. ఇది మేము వెజిటేబుల్స్ తోటి ఫ్రూట్స్ తోటి అలా బనానా బ్రెడ్ అన్ని రకాల బ్రెడ్స్. కానీ ఈ చేస్తున్నది ఇది పంకిన్ బ్రెడ్. ఇలా చక్కగా దీని మధ్యలో ఈ చికెన్ ప్యాటీ వేసి అది కూడా మిరియాల ఫ్లేవర్ తోటి ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈ చికెన్ స్లో మంటలో కుక్ చేసుకోండి, మనకి పర్ఫెక్ట్గా తయారైపోతుంది.
మన బ్రెడ్ చక్కగా, ఈ బ్రెడ్ ఎన్ని పీసులు తినమన్నా హ్యాపీగా తింటాను, ఎందుకంటే మనం చక్కగా అయితే 4 స్లైసులు కట్ చేశాను. రెండింటిని బ్రెడ్ దీనిపైన వేస్ట్ చేసుకుందాం. అయితే కట్ చేయడానికి కూడా మార్క్ పర్ఫెక్ట్గా ఉంది. దీనిపైన మనం లెట్యూస్ కానీ మనకి రకరకాల లీవ్స్ దొరుకుతాయి. మనం పర్ఫెక్ట్ ఇలా లీవ్స్ అరేంజ్ చేసుకోండి. చక్కగా జ్యూసీగా ఎంతో బ్రహ్మాండంగా ఉంటుంది. దీనిపైన టమాటాలు, ఉల్లిపాయలు. ఇప్పుడు దీనిపైన ఆ ఉల్లిపాయలు కూడా కొంచెం ఇలా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా పర్ఫెక్ట్గా ఉంది. మన బ్రెడ్ స్లోగా కుక్ అవుతూ రెడీగా అయిపోయింది. మిరియాలతో చేసిన ఈ ప్యాటీ రెడీ అయిపోయింది. చక్కగా తీసి దీనిపైన పెట్టండి. నా సామిరంగా ఎంత అద్భుతంగా ఉందో. మళ్ళీ ఇంకొక బ్రెడ్ పీస్ పెట్టండి. సాధారణంగా మనము బ్రెడ్ పీస్ మనం తీసిన తర్వాత కట్ చేస్తాం. ఆల్రెడీ కటింగ్కి రెడీగా ఉంది. కానీ దీనిపైన మనం వేసిన తర్వాత ఇప్పుడు సాసులు, మనకి నచ్చిన సాసులు చక్కగా ఎక్కువ కాదు కొంచెం వేసుకోండి. తర్వాత మయోనైజ్, ఓహో ఆహా, ఇప్పుడు మన ప్యాటీ రెడీ. మన ఇంట్లోనే రకరకాల బ్రెడ్స్ చేసుకోవచ్చు. మీరు బన్ లాగా చేసుకోవచ్చు. ఇలా చక్కగా చికెన్ పెప్పర్ ప్యాటీని ఈ విధంగా తయారు చేశాను. సో స్టవ్ కూడా ఇటు పక్కన కట్టేసి వేడి నూనె తీసేయండి. ఈ బ్రెడ్ని స్లైస్ చేసి వడ్డించేసుకుందాం. కేవలం ప్యాటీని కట్ చేస్తాం, ఆ లీఫ్ని కట్ చేస్తాం. ఏమైనా కూరగాయ మధ్యలో ఉంటే బ్రెడ్ ముందుగానే కట్ అయిపోయింది. చూడండి, మనకి పర్ఫెక్ట్ శాండ్విచ్ రెడీ. మేము హోటల్లో కూడా చేసేటప్పుడు అబ్బా ఎంత బాగుంది ఎలా కట్ చేశారంటే, అంటే చిన్న చిన్న టెక్నిక్లు వాడతాం. ఆ ఒక్కటే బ్రెడ్ని దాన్ని పెద్ద బర్గర్ లాగా చేయడానికి చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో. ఇదే విధంగా ఇక్కడ మరొక బర్గర్. ఇంకేంటి ఆలస్యం, ఎప్పుడు చెప్తాను కదా, బీ రిచ్ ఇన్ కుకింగ్. వంటల్లో శ్రీమంతులు అవ్వాలంటే అన్ని రుచులు మన సొంతం చేసుకోవాలి. ఇలా చాలా ఈజీగా టేస్టీగా చేసేసుకోవడం. పెప్పర్ చికెన్ తోటి శాండ్విచ్. దీన్ని తయారు చేయడానికి చికెన్ చిన్న చిన్న ముక్కల దాన్ని తీసుకున్న దాన్ని ఒక హ్యామర్ తోటి చూపించిన విధంగా క్రష్ చేసుకోవాలి. తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఉప్పు, అలాగే ఫ్లేవరింగ్ సాల్ట్, దీంట్లో కొంచెం అంత నిమ్మరసం కూడా పిండి, కొంచెం గరం మసాలా వేసి చక్కగా కలుపుకోవాలి. దీన్ని ఒక ముద్ద ఉండలా తయారు చేసుకోవాలి. ఈ చికెన్ ఉండని మనం ఒక అరిటాకు మీద కానీ ప్లాస్టిక్ కవర్ మీద కానీ రింగ్ సాయంతో ఫ్లాట్ గా చేసుకొని దానిపైన మనం క్రష్ చేసిన మిరియాలు వేసి చక్కగా కోటింగ్ చేసుకోవాలి. తర్వాత బ్రెడ్ క్రమ్ కూడా వేసి దానికి 2 పక్కల చక్కగా కోట్ చేసి చూపించిన విధంగా పాన్ లో నూనె వేసి షాలో ఫ్రై చేసుకోవాలి. షాలో ఫ్రై మంచి రంగు వచ్చిన తర్వాత బ్రెడ్ తీసుకొని చూపించిన విధంగా దానిపైన మీరు లెట్యూస్ కానీ మీకు నచ్చిన కూరగాయలు, టమాటో, ఉల్లిపాయ వేసి చికెన్ ప్యాటీని కూడా దానిపైన పెట్టి దానిపైన మరో స్లైస్ బ్రెడ్ పెట్టి మరొక్కసారి టమాటో కెచప్ కానీ మయోనైస్ కానీ చూపించిన విధంగా వేసుకోండి. ఇలా వేసి కట్ చేసుకొని దీన్ని వేడి వేడిగా ఫ్రెష్గా తింటే చాలా చాలా రుచిగా ఉంటుంది మన పెప్పర్ చికెన్ శాండ్విచ్.